Good afternoon, my dear students. So these are the topics as you know. Let me speak in English and Telugu as well. Bilingual approach. Because all are not good at English or all are not good at Telugu, something. Bilingual, ద్విభాషా పద్ధతిలో వెళ్దాము. These are the topics prescribed for the exam. Spotting errors, spelling and punctuation, fill in the blanks, prepositions, conjunctions, verb tenses. Rewriting sentences, active and passive voice, direct and indirect speech, uses of vocabulary, jumbled sentences, comprehension, précis writing, expansion. Précis, it's pronounced as a précis, not a precis. See, précis, P R A Y S E E. How do you pronounce? Précis or précis, P-R-E-S-S-E-E. This is the pronunciation. Spelling is different. Précis is a French word. So, precise, the English word has come from French word, precise, precision. Précis or précis, spelling is P-R-E-C-I-S. It's pronounced as précis or précis. Means precise. P-R-E-C-I-S-E, precision noun. సంక్షిప్తత, సంక్షిప్తంగా చేయడం. వాడు ఇచ్చిన పారాగ్రాఫ్ని 1/3కి తగ్గించి రాయడం. దట్ ఈస్ కాల్డ్ ప్రేసి. ఓకే, సో ఇన్ టుడేస్ టాపిక్స్ టుడే ఫర్ us, direct speech, comprehension, précis writing, expansion, letter writing. Expansion is nothing but expanding an idea. Expansion of proverbs అంటాం. A single sentence gives a lot of meaning. The old people of our old times, with their experience, they gave some sentences to the younger generation, to our generation, and even future generations also. ఆ సెంటెన్సెస్లో ఒక్కొక్క వాక్యం మన జీవితాన్ని నిలబెట్టేస్తూ ఉంటుంది. ఆ ఒక్క వాక్యాన్ని గురించి 100 పేజీలు రాయొచ్చు. ఒక పేజీ కాదు, 100 పేజీలు రాయొచ్చు. అంతటి అనుభవ సారం ఆ సెంటెన్స్లో ఉంటుంది. చాలా పిది సెంటెన్సెస్, పిఐటిహెచ్వై, పిది సెంటెన్సెస్ అంటాం. పిది మీన్స్ ఫుల్ ఆఫ్ పిత్. పిఐటిహెచ్, పిద్. పిద్ అంటే ఎసెన్స్. ఎసెన్స్తో కూడిన వాక్యాలు అవి. ఆ ఇచ్చిన సెంటెన్స్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ప్రోవెబ్స్ అనమాట, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది థాట్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవెబ్స్. నో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వింటర్ కమ్స్, కెన్ స్ప్రింగ్ బి ఫార్ బిహైండ్? ఇఫ్ వింటర్ కమ్స్, కెన్ స్ప్రింగ్ బి ఫార్ బిహైండ్? మనం వింటర్ వస్తుంది అంటే ఇంకా వసంతకాలం ఎంతో దూరంలో ఉంటుందా? వెంటనే వస్తుంది. ఎందువల్ల? స్ప్రింగ్, సమ్మర్, autumn and winter. English people, they have 4 seasons. We have only 3 seasons. Rainy season, spring, winter, summer, we have. But for them 4 seasons: spring, summer, autumn and winter. So winter, after winter, spring season comes. Winter is considered joy or sorrow of life, melancholy of life. జీవితంలో ఉండే కష్టాలని, నష్టాలని, వాటన్నిటిని ఇంగ్లీష్లో సింబాలిజంగా వింటర్తో పోలుస్తారు. అండ్ స్ప్రింగ్, జీవితంలో వసంతకాలం, సుఖాలని, అదృష్టాన్ని, వెల్నెస్ని, వెల్త్ని అన్నీ కలిసి మనం స్ప్రింగ్తో పోలుస్తారు. సో ఇఫ్ వింటర్ కమ్స్, కెన్ స్ప్రింగ్ బి ఫార్ బిహైండ్? కష్టాలు వచ్చాయని చెప్పని కుంగిపోవద్దు, పక్కనే స్ప్రింగ్ ఉంది అని చెప్పడం కోసం దాని మీద అన్ని పేజీలు రాయొచ్చు. ఇలాగా ఒక్కొక్క సెంటెన్స్ ఎక్స్పాన్షన్లో ఇస్తాడు. ప్రేసీలో ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని 1/3 తగ్గించాలి. భావం చెడిపోకుండా, యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయకుండా, ఇచ్చిన ప్యాసేజ్లో ఉండే వొకాబులరీని అర్థం చేసుకుని ఇంపార్టెంట్ ఇడియమ్స్ కానీ ఇంపార్టెంట్ వర్డ్స్ను కానీ మీరు తీసుకోవచ్చు. కానీ యాజ్ ఇట్ ఈజ్గా మక్కి తీసుకురాయకూడదు. దాని సారాంశం రాయాలి. 500 పదాలు ఉన్నాయంటే 1/3 ఆఫ్ ఇట్స్ లెంగ్త్, 150, 160, 180. 10 words less or more, 5 words less or more, basing on the size of the paragraph. పారాగ్రాఫ్ యొక్క సైజుని బట్టి మీరు రాసేటువంటి ప్రెసి
ఒక 5 words లేదా 10 words లెస్ ఆర్ మోర్ ఉండొచ్చు, నాట్ మోర్ దాన్ దాట్. అంత వాస్ట్ డిఫరెన్స్ ఉండకూడదు. 1/3 తగ్గించాలి. ఇచ్చిన ప్యాసేజ్ యొక్క సంగ్రహాన్ని రాయాలి, సంక్షిప్తతను రాయాలి, ప్రెసిషన్ అంటున్నాడు, ప్రిసైజ్గా రాయాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రేసింగ్. లెటర్ రైటింగ్ యూ నో వెరీ వెల్, ఇట్స్ ఎ వెరీ టిపికల్ టాస్క్. లెటర్ రైటింగ్ అనేది మన వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా రాస్తూ ఉంటాం మనం. కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఉన్నాయి. మీకు 10 marks లెటర్ రైటింగ్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా మీరు ఉండేటువంటి బాడీ ఒక్కదానికి 10 marks ఇవ్వడు. మీరు రాసే 4 వాక్యాలు 5 వాక్యాలు బాడీ ఉంటుంది, మెసేజ్. ఆ మెసేజ్ కాక మిగిలిన పంక్చువేషన్ ఉంటాయి, అవి పాటించాలి తప్పకుండా. మనం అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్. సో డిస్క్రిప్టివ్గా మనకి టెన్స్ వితౌట్ టెన్స్, వెర్బ్ టెన్సెస్ వితౌట్ టెన్స్, దెర్ ఇస్ నో సెన్స్ ఇన్ ఏ సెంటెన్స్ బట్ నాన్ సెన్స్. యు నో దాట్ టెన్స్ బ్రింగ్స్ సెన్స్. ఒక వాక్యానికి అర్థాన్ని తీసుకొచ్చేదే టెన్స్. టెన్స్ లేకపోతే సెన్స్ లేదు. సో సెన్స్లెస్ సెంటెన్స్, టెన్స్లెస్. టెన్స్ అనేది మీకు జీవితాంతం వరకు వచ్చేది. కాంపిటేటివ్ అప్రోచ్కి వెళ్తున్నారు డియర్ స్టూడెంట్స్, మీ జీవితాంతం పనికొచ్చేది గ్రామరు, ఇంగ్లీష్ గ్రామరు. ఏ దశలో ఉన్నా మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండి మీ పిల్లలకి చెప్పాలన్నా, మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలన్నా ఇంగ్లీష్ గ్రామర్ లేకుండా, టెన్సెస్ కానీ వొకాబులరీ కానీ లేకుండా ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ ముందుకు వెళ్ళలేం మనం. ఇంటర్వ్యూస్లో బేసిక్గా కావాల్సింది స్పోకెన్ ఇంగ్లీష్. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వాటిల్లో కావాల్సింది ఇంగ్లీష్ గ్రామర్. మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. 12 + 4 16 టెన్స్లు ఉన్నాయి. టెన్స్లు 12 కాదు, ఇంకొక 4 ఉన్నాయి. కండిషనల్ టెన్సెస్ అంటాము. దెర్ ఆర్ 16 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, నాట్ 12. 4 more conditional tenses are there. These 4 conditional tenses and 12, there are 16 tenses. 16 months, more than enough. But we are spending years together to learn these 16 tenses. And basically, there are 6 tenses. If you learn, things will be done. Competitive coaching will be done for 6 tenses if you learn out and out fully. So, after learning tenses, then it leads to voice. Without tense, you can't solve voice. And without voice, direct and speech, you cannot solve. These 3 topics are very interrelated, interdependent. Unless you have some command over these 3 topics, you cannot learn grammar and you cannot attend any competitive examination. And correction, spotting errors. The mistakes you do in grammar, in every topic of grammar, constitutes the topic spotting errors. స్పాటింగ్ ఎర్రర్స్ అనేది మనం గ్రామర్లో చేసే ప్రతి టాపిక్లో చేసే మిస్టేక్స్ అన్నీ కలిపితే కామన్ ఎర్రర్స్ అనే టాపిక్ వస్తుంది. నౌన్స్లో మిస్టేక్స్ చేస్తాం, ప్రొనౌన్స్లో మిస్టేక్స్ చేస్తాం, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, టెన్సెస్, వాయిస్, డైరెక్టెడ్ స్పీచ్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, ఇన్ ఎవ్రీథింగ్, ఇంటర్జెక్షన్స్, కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, మనం చేసే ప్రతి పార్ట్ ఆఫ్ స్పీచ్లో మిస్టేక్స్ని స్పాటింగ్ ఎర్రర్స్ అంటాం. సో ఆ సెంటెన్సెస్ ఏ టాపిక్ మీదనే ఇవ్వచ్చు మనకి ఎగ్జామ్లో. And some important sentences will be there, some 100 or 200, that constitute all the parts of speech. Parts of speech అన్నిటిని ఓవరాల్గా కవర్ చేసే వాక్యాలు ఒక 200 మినిమం, 250 ప్రిపేర్ అయితే సిమిలర్గా వాడు ఇస్తాడు ఎగ్జామ్లో, ప్రాబ్లం లేదు. సో లెట్ us discuss all these things. Let us go with verb tenses. The first one, that one you can go, verb tenses, as I told you. So here tense, actually, that's a word, TENSE, tense. This is tempus, Latin word tempus. Tempus. Tense, the word is derived from tempus, Latin word, which means tempus, which means time of an action, which means the time of an action. This is called tense. No, verb is verbum, to act. Verb is from verbum, VERBUM. Verbum. This is also a Latin word. Tempus is also a Latin word. These verb and tense are derived from Latin words tempus, which means time of an action, and verb, which is from verbum, Latin word, which means to act. To act. Verbum means to act.
So action words. Verbs are action words. When the action is done, time. When, time, tense. So for words, tense. And for adjectives and adverbs, degrees of comparison. Verbs and adverbs, degrees of comparison. For verbs, adjectives and adverbs, degrees of comparison. For verbs, tense. So tense is the time of an action. Tense is the time of an action. Action verb is action words. So you should know that verbs are action words. When, time, tense. So every sentence, observe carefully, dear friends. Carefully you understand, read the question paper. Without adverbials, without adjuncts. For example, adjuncts, AD, JU, N, JUN, AD, JUN, CTS, adjuncts or adverbial particles. Adverbial particles. Adverbial particles ఇవి లేకుండా ఏ వాక్యం ఉండదు. ఇవే మన క్లూ. ఫర్ ఎగ్జాంపుల్ I've seen the show recently. Okay, I saw the show. I saw the show last week. See this? Last week. Recently. SHO. Show recently. No, these are the adverbs. These are the adverbial particles. Verb ni qualify chese. Have seen verb. Saw verb. ఇవి ఏ టెన్స్లో ఉన్నాయి నిర్ణయించేది ఇవే. These are the particles, adverbial particles or adjuncts. In a sentence, in every sentence, they are given. Basing on that, you can go for tense. If you know adverbial particles or adverbs or adjuncts are nothing but adverbs, nothing but adverbial particles, nothing but the vocabulary, the words that qualify the verbs. Have seen is the verb, saw is the verb. ఒక వాక్యంలో ఉండే వెర్బ్ని క్వాలిఫై చేసి లేదా మోడిఫై చేసేటువంటి పదాలే యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్ అంటే క్రియా విశేషణములు. క్రియను గురించి చెప్పేది క్రియా విశేషణము. నౌన్ గురించి చెప్పేది విశేషణము. క్రియ గురించి చెప్పేది క్రియా విశేషణము. వర్బ్ క్రియ, యాడ్వర్బ్ క్రియా విశేషణము. యాడింగ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ద వెర్బ్ is called adverb. Adding something to the meaning of the verb is called adverb. So these are the adverbs. I have seen the film. See this? I have seen the film. Recently. I have seen the show. Recently. Recently is the adverb. Whenever there is recently in the sentence, the tense is present perfect tense. Have seen is in present perfect tense. Last week. This is a time phrase. Absolute time phrase, past phrase. So, simple past. Saw is the simple past. Have seen is present perfect. So, the tense is divided by these particles. If you use recently, it should be in present perfect tense. You can't say, I saw the show recently. And you can't say, I have seen the show last week. Both are mistakes. If you keep this phrase here, recently, and recently here, both are wrong. These are corrections. It comes to spotting errors. So, whatever mistake you do in grammar comes under spotting errors topic. Common errors,
spotting errors is a topic in grammar which constitutes all the topics of grammar, all the particles of grammar. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నిటిలో మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి ఇంగ్లీష్లో. భాషా భాగములు 8. ఈ 8లో 8వది ఇంటర్జెక్షన్. అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాదంటున్నారు రీసెంట్ గ్రామరియన్స్, బికాస్ దాని డిలిషన్ కానీ ఎడిషన్ కానీ ఇట్ డజంట్ హార్మ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని హార్మ్ చేయదు. నువ్వు తీసేసినా నువ్వు ఉంచిన ఇంటర్జెక్షన్ని వాక్యంలో మీనింగ్ మారదు, గ్రామర్ స్ట్రక్చర్ సెంటెన్స్ స్ట్రక్చర్ మారదు. మై గాడ్, ఐ లాస్ట్ మై వ్యాలెట్. మై గాడ్, ఐ లాస్ట్ మై వ్యాలెట్. మై గాడ్ ఇంటర్జెక్షన్, కీప్ aside, delete, ఐ లాస్ట్ మై వ్యాలెట్. ఫుల్ సెంటెన్స్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండు ఉన్నాయి. ఐ లాస్ట్ మై వ్యాలెట్, ఐ సబ్జెక్ట్, లాస్ట్ మై వ్యాలెట్ ప్రెడికేట్ రెండు ఉన్నాయి. సో ఇంటర్జెక్షన్స్ అనేవి మనకి పెద్దగా ఒకే టోన్ ఆఫ్ ది సెంటెన్స్ స్పీకర్స్ యొక్క ఫీలింగ్స్ కోసం వాడుతున్నాం తప్ప ఇంటర్జెక్షన్స్ తీసేసినా ఉంచినా సరే గ్రామాటికల్ స్ట్రక్చర్కి భంగము కలగదు. సో దెర్ ఆర్ 7 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ 7 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చేసే తప్పులే స్పాటింగ్ ఎర్రర్స్. సో మనం ఫస్ట్ టుడే వీ కెన్ లెర్న్ టెన్స్. ఆ టెన్స్ అనే పాయింట్కి వస్తే మనం, సో హోప్ యూ హ్యావ్ నోటెడ్ డౌన్ దిస్ వన్. Tense is the word derived from Latin word tempus, which means time of an action, which means time of an action. Tempus, time of an action. Verb is from verbum, which means to act. Action words are verbs. Adjuncts or adverbial particles are words or phrases that qualify the verb. వెర్బ్ని క్వాలిఫై చేసేటువంటి పదాలు, క్రియా విశేషణాలు, వాటి మనం యాడ్వర్బ్స్ అంటాం, యాడ్జెంట్స్ అంటాం, యాడ్వర్బియల్ పార్టికల్స్ అంటాం, సింపుల్గా యాడ్వర్బ్స్ అని కూడా అంటాం. ఆర్ సింప్లీ క్వాలిఫైయింగ్ వర్డ్స్. దేన్ని క్వాలిఫై చేస్తాయి? వెర్బ్ని క్వాలిఫై చేస్తాయి. ఎప్పుడు? వెన్. మీరు సెంటెన్స్ని వెన్ అని క్వశ్చన్ చేస్తే వచ్చేది యాడ్వర్బ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హోప్ యూ గాట్ దిస్. Right. Now let us go to the topic tense. So friends, no, tense is basically, just superficially I discuss, there are 3 kinds. There are present, past, future. Present, past and future. Each tense is again divided into 4 subtenses, basics, I just go to the deep core, the mistakes we commit and where we have to avoid, and what are the tricks to identify the tense, to use the correct tense, what are the shortcuts, what are the ingredients. Let us discuss in a competitive way after introducing the basics of tense. You all know that, right? From your childhood, I think 6th class, 5th class, we are learning tenses. Okay, there are 12 tenses, but I say there are 16 tenses. Without that, study of tense is incomplete. 4 conditional tenses, ఆ 4 conditional tenses చదవకపోతే వెర్బ్ యొక్క స్టడీ అనేది ఇన్కంప్లీట్. Tenses are incomplete. For example, had I gone to Hyderabad, had I gone to Vizag, had I gone to Vizag, I would have met your cousin. I would have met your cousin. Say this. Had I gone to Hyderabad, had I gone to Vizag, comma, had gone, past perfect. I would have met. What is this tense? ఇది 12 టెన్స్లో లేదు. ఎందువల్ల? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషనల్ మిగిలిన 4 టెన్స్లో ఉంది. 12 టెన్స్లో వుడ్ హ్యావ్ మెట్ లేదు. విల్ హ్యావ్ మెట్ సింపుల్ ఫ్యూచర్ కండిషనల్. వుడ్ హ్యావ్ మెట్
simple future conditional, simple future will you have met a future perfect, would you have met future, simple future conditional. ఇందాకేమో విల్ హ్యావ్ మెట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషనల్కి వుడ్ మారుతుంది, జస్ట్ విల్ వుడ్గా మారుతుంది, కండిషనల్ పేరు యాడ్ అవుతుంది. ఐ విల్ హ్యావ్ మెట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఐ వుడ్ హ్యావ్ మెట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషనల్, దాని పేరు. దిస్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషనల్. దెర్ ఆర్ 4 కండిషనల్: సింపుల్ ఫ్యూచర్ కండిషనల్, ఫ్యూచర్ కంటిన్యూస్ కండిషనల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషనల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కండిషనల్. ఆ 4 టెన్స్లు అవే, ఏమీ లేదు. ఫ్యూచర్ టెన్స్లో ఉన్న విల్ షల్ని వుడ్ షుడ్లుగా మార్చేస్తే కండిషనల్ టెన్స్లు ఫామ్ అవుతాయి. స్టూడెంట్స్ జాగ్రత్తగా వినాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ రోట్ మోర్ దాన్ 6 books. And on grammar also, I wrote a book on grammar, advanced English grammar. I've been teaching English for the past 38 years. ఇదంతా సినాప్సిస్ మీకు నేను ఇస్తాను చాలా జాగ్రత్తగా. ఈ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మీకు విల్, షల్, కెన్, మే, ఈ 4 కూడా ఇవి మనం కండిషనల్లో, అంటే వాటి పాస్ట్ టెన్స్ని కండిషనల్ వాడతాం. ఇవి జనరల్గా ఎనామల్స్, ఫైనైట్స్, హెల్పింగ్ వెబ్స్. కెన్కి పాస్ట్ టెన్స్, కుడ్ కాదు. మనం ఏం చేస్తాం, కండిషనల్ ఫామ్ అని పిలవాలి. జనరల్గా గ్రామర్ బుక్స్లో పాస్ట్ టెన్స్ అంటాడు. మరి పాస్ట్ టెన్స్ అయితే ఫ్యూచర్ టెన్స్ ఉండాలిగా. కెన్కి పాస్ట్ టెన్స్ కుడ్ అండి, మరి ఫ్యూచర్ టెన్స్ టెన్స్ కాదు, అది జస్ట్ దే ఆర్ కండిషనల్ ఫార్మ్స్. కండిషనల్ ఫార్మ్స్ మనకి ఎప్పుడైనా సరే ఒక వెర్బ్కి టెన్స్ ఫార్మ్స్ 2 లక్షణాలు ఉంటాయి. అది మనం డెప్త్లో కొంచెం ముందుకెళ్ళినప్పుడు చూద్దాం ఫర్దర్ క్లాసెస్లో. మనం బేసిక్గా చూసుకుంటే ఈ వుడ్ అనేది కండిషనల్ ఫామ్, కెన్కి కండిషనల్ ఫామ్ కుడ్, విల్ యొక్క కండిషనల్ ఫామ్ వుడ్, షల్ యొక్క కండిషనల్ ఫామ్ షుడ్, మే యొక్క కండిషనల్ ఫామ్ మైట్. ఈ 4 ఉన్నాయంటే ఆ సెంటెన్స్ని కండిషనల్ సెంటెన్స్ అంటాం. ఇది కండిషనల్, పెర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పెర్ఫెక్ట్ కండిషనల్. మరి ఆ 12 టెన్స్లో ఇది లేదు కాబట్టి 4 టెన్సెస్ అనేవి కండిషనల్ టెన్సెస్. ఆ 4 ఉంటే తప్ప గ్రామర్ కంప్లీట్ కాదు, టెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. నేను హైదరాబాద్, వైజాగ్ వెళ్ళినట్లయితే నేను మీ కజిన్ కలిసి ఉండేవాడిని. నేను హైదరాబాద్ వెళ్ళినట్లయితే, హ్యాడ్ ఐ గాన్ టు హైదరాబాద్ ఆర్ వైజాగ్, ఐ వుడ్ హావ్ మెట్ యువర్ కజిన్. నేను వైజాగ్ వెళ్ళుంటే మీ కజిన్ కలిసేవాడిని. దీని అర్థం ఏంటండి, వెళ్ళలేదు, కలవలేదు. పాజిటివ్ సెంటెన్స్ గివ్స్ నెగిటివ్ మీనింగ్, నెగిటివ్ సెంటెన్స్ గివ్స్ పాజిటివ్ మీనింగ్. హ్యాడ్ ఐ నాట్ గాన్ టు వైజాగ్, హ్యాడ్ ఐ నాట్ గాన్ టు వైజాగ్, ఐ వుడ్ నాట్ హ్యావ్ మెట్ యువర్ కజిన్. నేను వైజాగ్ వెళ్ళుండకపోతే మీ కజిన్ కలిసి ఉండేవాడు కాదు అంటే అర్థం ఏంటండి, ఐ వెంట్ టు వైజాగ్, ఐ మెట్ యువర్ కజిన్. సీ దాట్ దిస్ కండిషనల్ టెన్సెస్, పాజిటివ్ స్ట్రక్చర్ గివ్స్ నెగిటివ్ మీనింగ్, ఎస్పెషల్లీ perfect conditional. This one, future perfect conditional, because will is used. Positive structure gives negative meaning. Negative structure gives positive meaning. How? Had I gone to Vizag, నేను వైజాగ్ వెళ్ళున్నట్లయితే, ఐ వుడ్ హ్యావ్ మెట్ యువర్ కజిన్, మీ కజిన్ని కలిసి ఉండేవాడిని. అంటే అర్థం ఏంటండి, నేను వైజాగ్ వెళ్ళున్నట్లయితే అంటే వెళ్ళలేదు, కలిసి ఉండేవాడిని, కలవలేదు. బట్ ఇక్కడ నెగిటివ్ పెట్టండి, had I not gone to Vizag, had I not means if I had not. మీకు రెండింటికి స్ట్రక్చర్ తేడా చూసుకోండి. Had I gone to Vizag, if I had gone to Vizag, both are same. If I had gone, if I had gone to Vizag means or. Say this, if I had gone to Vizag or had I gone to Vizag, both are same. If clauses అంటాం. If clauses are nothing but conditional clauses. If clausesలో ఖచ్చితంగా conditional clauses ఉంటాయి. Are you following? Yes. Let us interact a bit later. If I had gone to Vizag or had I gone to Vizag, I would have met your cousin. This is called conditional tense. We can see this later, right? So don't worry, students. Every lesson, every topic taught
you will be given notes immediately the next day. Don't worry. మీ పీడిఎఫ్ ఫార్మాట్లో సివిక్ సెంటర్ మన సంస్థ మీకు నోట్స్ ఇస్తుంది. వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఈస్ టాట్ హియర్ యూ విల్ రిసీవ్ ద లెసన్స్ పీడిఎఫ్ ఫార్మాట్స్. డోంట్ వరీ, క్లియర్గా సింపుల్ ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్తో మీకు నోట్స్ వస్తుంది. వాట్ ఎవర్ ఐ టాట్ హియర్ విల్ బి ఇన్ యువర్ హ్యాండ్స్. రన్నింగ్ నోట్స్ మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి. నేను బోర్డు మీద రాసేటప్పుడు రన్నింగ్ నోట్స్ అంటాం. వింటూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే జీవితంలో పాఠం వినేటప్పుడు బోర్డును చూస్తూ పాఠం వినాలి. చేయి పని చేస్తూ ఉండాలి, కళ్ళు పని చేస్తూ ఉండాలి, బ్రెయిన్ పని చేస్తూ ఉండాలి. ఒక్కవయం కాదండి, పంచేంద్రియాలు పని చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. ఫైన్. సో టెన్సెస్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఎవ్రీ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 sub tenses. That means now we have simple or indefinite. Indefinite. D-E-F-I-N-I-T-E. Indefinite. I-N-D-E-F-I-N-I-T-E. Indefinite. Continuous. Continuous. Perfect. And perfect continuous. There are 4 subtenses. That means, friends, see this. There are 4 subtenses in present, same tenses in past, same in future. We have all the same name for present simple or simple present we call present indefinite, simple or indefinite, and present continuous, present perfect, present perfect continuous. Same in the same 4 tenses in the past. Past simple, past continuous, past perfect, past perfect continuous. Similarly, future, future simple, future indefinite, or future continuous, future perfect continuous. 3 into 4, 12 tenses. We got 3 into 4, 12 tenses plus 4 conditional tenses. Like this, we got 16. 3 into 4 plus 4 conditional tenses, we got 16. So, how to identify? No, this can be given. As it is, what is the present continuous tense? I am going to market. You can say that. Just knowing the structure doesn't help. Where to use? How to use? Contextually, spontaneously. You think in Telugu and you have to dress it up, make it up in English. No, that is called nothing but spoken English. When you think, immediately you must be able to transform the Telugu thoughts into English. This is possible only when you are good at tenses. No, without tenses, you cannot speak. And without a voice, you can't speak. You become voiceless. Without a directed speech, you can't relay. You cannot relate the speech of your friends. These 3 topics, tense, voice, and directed speech, very, very important in one's life, both for writing skills, speaking skills, and especially for competitive examinations. Basics, I'm talking about basics. I'm not going in depth. In depth is very different. Superficial grammar we are learning, not in depth. University Grammar of English, J.C. Nesfield, David Green, J.C. Thompson, Pinker Thomas, world famous grammarians are there then. Excellent books ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో. అద్భుతమైన గ్రామర్ పుస్తకాలు ఉన్నాయి, చాలా డెప్త్లో ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటుంది భాష, ఇంగ్లీష్ భాష. వితౌట్ గ్రామర్ దెర్ ఇస్ నో గ్లామర్. గ్లామరస్గా ఉండాలంటే గ్రామర్ ఉండాలి. గ్రామర్ లేకపోతే మాట్లాడలేము. ఐ షల్ ఈట్ మై ఫుడ్ ఎస్టర్డే. I shall eat my food yesterday. I ate my food tomorrow. Do you say that? Quite absurd. Listeners will pounce upon you or they disappear. వినేవాడికి చాలా ఆశంగా ఉంటుంది మనం మాట్లాడేటప్పుడు. I shall eat my food yesterday. I ate my food tomorrow. Ate past tense. ఫ్యూచర్లో ఎలా వాడతావు? I shall eat ఫ్యూచర్ టెన్స్. పాస్ట్లో ఎలా వాడతావు? ఎస్టర్డే నువ్వు పాస్ట్లో ఎలా వాడతావు? సో టెన్స్ లేదు అందులో, కాబట్టి సెన్స్ లేదు. టెన్స్ లేకపోతే సెన్స్ ఉండదు. ఫ్రెండ్స్, ప్లీజ్ లెర్న్ దిస్. అండ్ ది 3 into 4, 16 tenses are there. Right. Now let us take the tense each by usage and adjuncts. Adjuncts usage చూద్దాం. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి.
నేను ట్రెడిషనల్ గ్రామర్ని టెన్స్ అంటే ఏంటి, ప్రజెంట్ టెన్స్ ఏమిటి ఇలాగా నేను చెప్పట్లా. ఇప్పుడు మీకు ఎలా వాడాలి, ఏమేమి ఉంటాయి అందులో, చాలా ఇంపార్టెంట్ ఇది. యాడ్జెంక్ట్స్ అడ్వర్బియల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రక్చర్ చూసినట్టయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫస్ట్ టెన్స్ తీసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్ ఇందా మనం చెప్పుకున్నట్టుగా. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్, ఇది ఒక ఫస్ట్ టెన్స్, రైట్. దీని స్ట్రక్చర్ ఏం చేస్తున్నాం, సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ కర్త ప్లస్ క్రియ V1. కర్త క్రియ అంతే. ఇంగ్లీష్ చాలా ఈజీ లాంగ్వేజ్ తెలుగు కంటే. తెలుగు చాలా భయంకర వచ్చిన ఓషన్, గుణింతాలు, అక్షరాలు, ద్వితాక్షరాలు 56 అక్షరాలు అండి. నో దిస్ హ్యాస్ ఓన్లీ 26 letters. English is a small streamlet when compared to the ocean of Telugu. But English itself is an ocean. English itself is an ocean. But when compared, a small streamlet. When compared to the Telugu language, that's an ocean. 26 letters. Okay. Subject and verb. Enough. Sentence is over. I wake up. I eat my food. I go to walk. I go to school. I attend my college. I at my coaching center. I take medicines. I play tennis. I eat my food. I go to bed. All verb and subject and verb. Enough. Sentence is over. English is over. In fact, present indefinite tense. This is simple present or present indefinite tense, as I told you. Subject plus verb. Very important. V1 form. I wrote, V1. Subject plus V1. V1. Here, let us learn one important thing, friends. See this, simple present tense. V1 I said. What is this V1? Every main verb has 6 important forms. Verb is there, every verb. Finite verb, let us call it. F-I-N-I-T-E. Finite verb. It has got 2 important characteristics. One is tense, other is form. Every verb, other is form. Every finite verb. Sir, finite verb means main verb. Main verb means helping verbs also are there. Yes. In English, take it. Listen very carefully. In English, there are 24 helping verbs. Only 24 helping verbs. All other verbs are finite verbs or main verbs. Very, very important thing I'm telling you. In English, only 24 helping verbs. ఈ 24 వెర్బులు వస్తే మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కానీ 24 వెర్బులు రాటల్లా. 24 నెలలు, 24 ఏళ్ళు తీసుకుంటున్నాం. అదేంటి సార్ 24 వెర్బ్స్ రాకపోతే చూద్దాం. వెరీ సింపుల్. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ 12, డూ ఫార్మ్స్ 3, హ్యావ్ ఫార్మ్స్ 3 and do forms 3, be forms 6, be forms 6, do forms 3, have forms 3, 12, 6 plus 3 plus 3, 12. ఈ 12 ఒక సెట్. ఇంకో 12 can, could, shall, should, will, would, may, might, must, ought, need, dare, dare అవి 12 ఆల్వేస్ హెల్పింగ్ వెర్బ్స్. అవి ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్ అంటాం. ఈ 12, 24 అంతే. ఈ 24 కూడా హెల్పింగ్ వెర్బ్స్. మిగిలినవన్నీ కూడా ఫైనల్ వెర్బ్స్. ఈట్, యాక్షన్ వెర్బ్స్. ఫైనల్ వెర్బ్స్ అంటే అర్థం ఏంటండి? ప్రిన్సిపల్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్. ఇవి లేకపోతే వాక్యానికి అర్థం లేదు. కెన్ యూ అంటాను మిమ్మల్ని నేను. వాట్స్ ద మీనింగ్? కెన్ యూ? కెన్ యూ స్విమ్? కెన్ యూ స్పీక్ ఫ్రెంచ్? కెన్ యూ రైట్? కెన్ యూ రీడ్ అవుట్? కెన్ యూ రీడ్ తెలుగు? ఆ కెన్ తర్వాత ఒక వెర్బ్ ఉండాలి, ఫైనైట్ వెర్బ్. దేర్ షుడ్ బి వన్ వెర్బ్. కెన్ యూ రీడ్? సింప్లీ కెన్ యూ, నో మీనింగ్. ఒకసారి అడిగిన తర్వాత కెన్ యూ రీడ్ అన్నప్పుడు మీరు ఎస్ ఐ కెన్ అని చెప్పచ్చు. అక్కడ ఆ రీడ్ అనేది ఏంటి? అండర్స్టూడ్. అది ఉంది, ఫస్ట్ వాడాం కాబట్టి ఆన్సర్లో ఇన్ ఆన్సర్ ద వెర్బ్ ఈజ్ ఇంప్లాయిడ్. మీకు ఆ ఆన్సర్లో వెర్బ్ ఇంప్లాయ్ అయిపోయింది కాబట్టి దాని అర్థం
Can you swim? Yes, I can. Means I can swim. Can you play with me? Yes, I can. I can play with you. Can you run 10 kilometers? Yes, I can. No, I can't. No, I can't means I can't run. Yes, I can. I can run. Friends, without finite verb, no meaning. ఒక వాక్యంలో అర్థం చెప్పేదే ఫైనైట్ వెర్బ్. దాన్నే మనం ప్రధాన క్రియ ఉండాలి. వీటి యొక్క టెన్సెస్ని వాయిస్ని ఫామ్ చేసేవి సహాయక క్రియలు. అది ఏ టెన్స్లో ఉంది, ఏ వాయిస్లో ఉంది అని చెప్పడం కోసం వీటిని వాడతాం 24 verbs అని. 24 verbs are used to form the tense and voice of the main verb or finite verb. That's all. But without these verbs, no problem. With the finite verbs, you can understand the meaning of a sentence. Okay, I going. నేను వెళ్తున్నాను. ఐ గోయింగ్ అంటే మరి కొంచెం అసహ్యంగా ఉంది కదా. ఇప్పుడు వెళ్తున్నాను ప్రజెంట్లో. ఐ ఆమ్ గోయింగ్. ఐ వెంట్ పాస్ట్ టెన్స్, వెర్బ్ లేదు అక్కడ. ఐ వెంట్. ఐ షల్ గో, నేను రేపు వెళ్తాను. ఫ్యూచర్కి చెప్తున్నాం కాబట్టి షల్ వాడాం. మామూలుగా ఐ గో, నేను వెళ్తాను, ఎప్పుడు చెప్పట్లా. వెళ్తాను, ఎప్పుడైనా వెళ్తాను. ఇండెఫినిట్. ఐ గో ఇండెఫినిట్. మనం ఇందాక నుంచి చెప్పుకుంది ఇదే. సింపుల్ ప్రజెంట్ ఆర్ సింపుల్ ఇండెఫినిట్. ఐ గో ఇండెఫినిట్. ఐ షల్ గో, వెళ్తాను. దెర్ ఈస్ సమ్ ఎగ్జాక్ట్నెస్. ఐ షల్ గో టుమారో. ఐ విల్ హెల్ప్ యూ, ప్రామిస్. ఐ విల్ హెల్ప్ యూ, విల్. అది కూడా సహాయక్రియ 24 verbsలో ఒకటి ఉంది. అది మీకు సహాయం, డిటర్మినేషన్ అనమాట. ఐ విల్ హెల్ప్ యూ, డోంట్ వరీ. ఐ షల్ హెల్ప్ యూ, మే హెల్ప్. ఐ విల్ హెల్ప్ యూ, డెఫినెట్లీ. సో వీక్ ప్రాబబిలిటీ, స్ట్రాంగ్ ప్రాబబిలిటీ, ఇవన్నీ కూడా మనకి ఒక వాక్యంలో స్పీకర్ యొక్క కలర్డ్ ఆబ్జర్వరీస్ అంటాం వీటిని. స్పీకర్ యొక్క ఆ మూడ్ని తెలియజేసేటువంటి సహాయక క్రియలు. ఇవి వాడినందువల్ల ఈ ఫైనైట్ వెబ్, మెయిన్ వెబ్ లేదా ప్రధాన క్రియ ఏ టెన్స్లో ఉంది, స్పీకర్ మూడ్ ఏమిటి, ఐ కెన్ గో వెళ్ళగలను, ఐ మే గో వెళ్ళచ్చు, పాసిబిలిటీ, ఎబిలిటీ, ఐ విల్ గో డిటర్మినేషన్, ఐ హ్యావ్ టు గో ఆబ్లిగేషన్, ఐ మస్ట్ గో పాజిటివ్ ఆబ్లిగేషన్, ఇంటర్నల్ ఆబ్లిగేషన్, ఐ మే గో పాసిబిలిటీ, ప్రాబబిలిటీ. ఇవన్నీ మరి ఇన్ని రకాలుగా షేడ్స్ ఉన్నాయి చూసారా. ఈ షేడ్స్ అన్నీ తెలిసేది వీటి వల్ల. కాబట్టి వీటి మనం హెల్పింగ్ వెబ్స్ అని అంటున్నాం. 24 ఉన్నాయి. ఈ 24 కూడా మనం 2 kinds యాక్చువల్లీ. ఇది ప్రైమరీ యాక్సిలరీస్ అండ్ మోడల్ యాక్సిలరీస్. ప్రైమరీ యాక్సిలరీస్, మోడల్ యాక్సిలరీస్, 2 రకాలు ఇవి. ప్రైమరీ యాక్సిలరీస్ అవి మనం డిస్కస్ చేద్దాం. మేజర్గా చూడండి, ఒక ఫైనైట్ వెర్బ్కి 2 లక్షణాలు ఉన్నాయి. ఏమిటివి? టెన్స్ అండ్ ఫామ్. మనం ఇక్కడ ఏమన్నాం? V1 అన్నాం. V1 అనేది ఏంటి సార్? V1, V2, V3, V1 ప్లస్ ఇంగ్, V4 కాదు. చాలా ఇంపార్టెంట్ ఇది. V1, V2, V3, V1 ప్లస్ ఇంగ్, 2 ప్లస్ V1, V1 ప్లస్ SRES. ఇవి 6 రకాలు. టెన్స్లు ఎన్నండి? 3. ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ టెన్స్లు ఎన్నండి? 3. ఏంటవి? ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఇవి 3. ఓకే, మరి ఫార్మ్స్ ఏంటండి? 6 kinds ఫార్మ్స్ ఆర్ 6 kinds. 1, లక్కీగా మనకు చూడండి ఒకసారి. సింపుల్ టెన్స్ పేరు దీని పేరు ఒకలా ఉన్నందువల్ల మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం తప్ప, చూడండి సింపుల్. రెండోది కూడా పాస్ట్ టెన్స్ ఫామ్. సింపుల్ ఫామ్, పాస్ట్ టెన్స్ ఫామ్. ఫామ్స్ ఏంటండి? ఇక్కడ ఫామ్ అని వాడితే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సింపుల్ ఫామ్, పాస్ట్ టెన్స్ ఫామ్. మూడోది ఏంటండి? ఇక్కడ మనం ఫ్యూచర్ టెన్స్ అంటున్నాం. ఇది టెన్స్ కాదు, ఇది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. See this? Simple form, past tense form, past participle form. Fourth one,
present participle form, present participle form, present participle form. Fifth one, infinitive form, in, fi, ni, ti, ve, infinitive form. And the sixth one, special form, SPECIAL, స్పెషల్ ఫామ్. ఇవి బేసిక్స్ అండి. ఈ బేసిక్స్తోనే మనకి ఇంగ్లీష్. ఇదే ఇంగ్లీష్ ఏం లేకపోతే ఇవి వస్తేనే ఇంగ్లీష్, ఇవి వస్తేనే టెన్స్. మనకి 6 ఫామ్స్ ఉంటాయి. ఏ ప్రధాన క్రియను తీసుకున్నా, ఎనీ ఫైనైట్ వెబ్ ఇట్స్ కాల్డ్ ఫైనైట్ వెబ్, FINI, ఫైనైట్ వెబ్, FINITE, ఫైనైట్. దిస్ ఇస్ కాల్డ్ ఫైనైట్, FINITE. ఇక్కడ ఇన్ చేస్తే ఇన్ఫినిట్ అంటాం, అప్పుడు ఇన్ఫైనైట్ అనం. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఇస్ నాట్ ఇట్స్ నాట్ ఎ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ కన్ఫ్యూజ్డ్ లాంగ్వేజ్. ఇట్ కన్ఫ్యూజెస్, నాట్ కాంప్లికేటెడ్. ఫైనైట్, ఇన్ చేస్తే ఇన్ఫినిట్. దీన్ని మనం ఫినిట్ వెర్బ్ అనకూడదు, ఫైనైట్ వెర్బ్. ఫైనైట్ వెర్బ్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ వెర్బ్. గుర్తుపెట్టుకోండి, ప్రధాన క్రియ, అర్థం ఉంటుంది, డిక్షనరీలో ఉంటుంది, మీనింగ్ ఉంటుంది, టెన్స్లు ఉంటాయి, ఫార్మ్స్ ఉంటాయి, ఫైనైట్ వెర్బ్. ఓకే, ఇవి మనకి సింపుల్ ఫామ్ అని చూస్తున్నాం కదా ఇక్కడ. జస్ట్ పాస్ట్ టెన్స్ సెకండ్, ఐ విల్ గివ్ యూ దట్. జస్ట్ రైట్. ఓకే, వన్ సింపుల్ ఫామ్, okay. 2 past tense form, past tense form. And 3 past participle form, past participle, 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 CIPLE, participle form. చూడండి ఒకసారి. say this example, go. Past tense, went. Past participle, gone. Present participle, going. And infinitive, to go. And the special form, goes. Say this, friends. This is V1. This is V2. This is V3. This is V1 plus ing. V1 plus ing. To go, 2 plus V1. Goes, V1 plus S or ES. Special form. See, V1, V2, V3, V1 plus ing, 2 plus V1, V1 plus S or ES. These are the 6 important forms of a verb. అసలు మీకు ఈ 6 ఫార్మ్స్ తెలియకుండా ఒక ప్రధాన క్రియకి ఉంటాయి. ఇవి ఫార్మ్స్, ఇవి టెన్స్ కాదండి. మనకి ఎన్ని 24 టెన్సెస్లో, ఈ 24 టెన్సెస్లో మనం 24 ఈ వెబ్స్ని, ఈ 24 వెబ్స్ ఉన్నాయి కదా, ఈ 24 వెబ్స్ని 16 టెన్సుల్లో ఈ 24 వెబ్స్ని, ఈ 6 ఫార్మ్స్ని వాడతాం. టెన్స్ we use 24 helping verbs along with 6 verb forms. టెన్స్లో వాడేది ఇదే. ఒక మెయిన్ వెర్బ్ని వెళ్తాను, వెళ్ళాను, వెళ్ళి ఉండేవాడిని, వెళ్తూనే ఉండేవాడిని, వెళ్ళి ఉండేవాడిని, రేపటి నుంచి వెళ్తూ ఉంటాను, రేపు ఈ పాటికి అక్కడ ఉంటాను, ఇవన్నీ టెన్సెస్సే కదా. అవి వాడాలంటే ఈ ఫార్మ్స్ రావాలి. 6 ఫార్మ్స్. దీన్ని మనం కాంజుగేషన్ అంటాం ఇంగ్లీష్లో. కాంజుగేషన్ ఆఫ్ ఎ వెర్బ్, వెర్బ్ యొక్క రూపాలు. కాంజుగేషన్ ఆఫ్ ఎ ఫైనైట్ వెర్బ్. There are 6 forms
ఫస్ట్ ఫామ్స్ ఏమంటామండి? సింపుల్ ఫామ్ ఆర్ ఇండెఫినిట్ ఫామ్. టెన్స్లో కూడా ఫస్ట్ ఫామ్ని సింపుల్ ఫామే అంటాం, కన్ఫ్యూజ్ అవ్వకండి. సెకండ్ ఫామ్ని ఏమంటున్నాం? పాస్ట్ టెన్స్ ఫామ్. పాస్ట్ టెన్స్లో కూడా సెకండ్ టెన్స్ పాస్ట్ టెన్స్ అంటున్నాం, పాస్ట్ టెన్స్ అంటున్నాం. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఫామ్ అంటున్నాం, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ రిమెంబర్, పాస్ట్ టెన్స్ ఫామ్. ఫామే పాస్ట్ టెన్స్. ఎందువల్ల? పాస్ట్ పార్టిసిపుల్ గాన్ కదండి. ఇక్కడ మీకు పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్ట్ రెండు ఒకేలా ఉన్న వెర్బులు చాలా ఉన్నాయిగా. ఎలాగా? వర్క్, వర్క్డ్, వర్క్డ్. చూడండి ఇక్కడ వర్క్, వర్క్డ్, వర్క్డ్. మరి ఇప్పుడు ఆ రెండు వర్క్డ్, వర్క్డ్. పెయింట్, పెయింటెడ్, పెయింటెడ్. మరి అప్పుడు V2 V3 ఎలా తెలుస్తుంది? మనం అందుకోసమే ఖచ్చితంగా పాస్ట్ టెన్స్ ఫామ్నే వాడాలి, పాస్ట్ పార్టిసిపుల్నే వాడాలి అని చెప్పుకుంటున్నాం. సీ, సా, సీన్. సీన్ పాస్ట్ పార్టిసిపల్, సా సింపుల్ పాస్ట్ టెన్స్, సీ ప్రజెంట్ టెన్స్ ఫామ్, సీయింగ్ ప్రజెంట్ పార్టిసిపల్, టు సీ ఇన్ఫినిటివ్, సీస్ స్పెషల్ ఫామ్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి, ప్రతి ఫైనైట్ వెర్బ్కి, ఫైనైట్ వెర్బ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏ వెర్బ్కి అయితే 6 ఫామ్స్ ఉంటాయో ఆ వెర్బే ఫైనైట్. ద వర్బ్ దట్ హ్యాస్ 6 ఫామ్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ టీచింగ్ యూ నౌ. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ అయిపోగానే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థమైంది లేదు చెప్పండి నాకు ఒకసారి. ప్రతి క్రియకి 6 ఫామ్స్ ఉంటాయి, లేదా ద వెర్బ్ దట్ హ్యాస్ 6 ఫామ్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్. ఏ ఫైనైట్ వెర్బ్ హ్యాస్ 6 ఫామ్స్, ఆర్ ద అదర్ వే, ద వెర్బ్ దట్ హ్యాస్ 6 ఫామ్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ వెర్బ్. రెండు కూడా చూడండి ఒకసారి. ఆ 6 ఫామ్స్ ఉంటేనే ప్రధాన క్రియ ఫైనైట్ వెర్బ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెన్ తీసుకోండి. కెన్, కుడ్, కుడ్, కెనింగ్, టు కెన్, కెన్స్. అసహ్యంగా ఉంది కదా, వెరీ అబ్సర్డ్. టేక్, షల్, షుడ్, షుడ్, షల్లింగ్, టు షల్, షల్స్. Is it? No, it's wrong. Because they're not finite, they're not finite verbs. They're not main verbs, they're helping verbs. Helping verbs do not have P&T. Helping verbs do not have P&T. Person, number, tense. P for person, N for number, T for tense. These three are not there for helping verbs. Not for all, only 12. Because primary auxiliaries, be forms, do forms, have forms. They are sometimes used as main verbs, finite verbs. I'm talking about only the next modal auxiliaries. Can, could, shall, should, will, would, may, might, must, ought, need, dare, D-R-E, dare. These 12 verbs are always helping. They are not controlled by person, number, and tense, because they are not finite verbs. They cannot be used independently. There must be another verb for completion of the meaning. I will. What I will? Yes, I will. No meaning. Yes, I will come. I will help you. Don't worry. I shall. No meaning. Yes, I shall go there. I shall meet him. Don't worry. I may. It may. My God, it may. What the meaning? It may. It may rain. There should be, it may rain. Rain is the verb. Noun కాదు. వర్షం కురవడం. వర్షము కురవడాన్ని వెర్బ్ని కురవడము వెర్బ్ అది. వర్షము నౌన్ కూడా అదే. రెయిన్ అంటే వర్షము లేదా వర్షము కురియుట. రైనింగ్, ఇట్ ఈజ్ రైనింగ్ అంటాం. అప్పుడు ఇట్ అంటే ఏంటి? చాలా విచిత్రం అండి ఇంగ్లీషు, చాలా విచిత్రమైన భాష. ఇట్ ఈజ్ రైనింగ్ అంటే అర్థం ఏంటండి? అది కురుస్తోంది. ఏది కురుస్తోంది? వర్షం కురుస్తోంది. సో రైన్ ఈజ్ రైనింగ్. రైన్ ఈజ్ రైనింగ్. ఇక్కడ రైన్ అనేది ఏంటి? నౌన్. దానికి పర్సనల్గా రెయిన్ ఈజ్ రైనింగ్ అంటే బాగలేదు కాబట్టి వర్షం కురుస్తుందని ఇంపర్సనల్ ప్రొనౌన్స్ అంటాం ఇట్ని చాలా సందర్భాల్లో. ఇట్స్ వెరీ హాట్ టుడే, మై గాడ్, వెరీ సఫోకేటింగ్, వెరీ హాట్ టుడే, ఇట్స్ వెరీ హాట్ టుడే.
ఇట్స్ వెరీ హాట్. వాట్ ఈస్ హాట్? హాట్ ఈజ్ హాట్ ఏనా, అంతే కదా. చాలా వేడిగా ఉంది ఇవాళ. ఏది వేడిగా ఉంది? ఇట్. ఇట్ అంటే ఏంటిది? ఇంపర్సనల్ నౌన్ అంటాం దాన్ని. ఇంపర్సనల్ ప్రొనౌన్, ఇంపర్సనల్ నౌన్. ఏదైనా సరే మన నేమ్ పెట్టకుండా అంతటినీ ఒక్కసారి రిఫర్ చేసుకుంటున్నప్పుడు ఇటు వాడతాం. ఇట్స్ వెరీ హాట్, ఇట్స్ వెరీ కూల్, ఇట్స్ రైనింగ్, ఇట్స్ థండరింగ్, ఇట్స్ డార్క్. ఇంపర్సనల్ ప్రొనౌన్ అద్భుతమైన ఇంగ్లీష్లో ఇట్టుకున్న ప్రాముఖ్యత. ఇటు గురించి కంప్లీట్గా మనం పదవులు చెప్పుకోవచ్చు ఇంపర్సనల్ ప్రొనౌన్గా. తర్వాత మాట్లాడదాం. ఇట్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫైనైట్ వెర్బ్ అనే దానికే ఈ 6 ఉంటాయి. ఇంకా 6 ఫామ్స్ లేవు. అది వెర్బ్ కాదు, అది హెల్పింగ్ వెర్బ్, వెర్బల్. ఇంకా ఇంగ్లీష్ చెప్పాల్సి దాన్ని ఏమంటామండి? వెర్బల్. VERBAL, వెర్బల్. ఆర్ వెర్బల్స్ ఆర్ నాన్ ఫైనైట్ వెర్బ్స్. నాన్ ఫైనైట్ వెర్బ్స్ ఇంగ్లీష్లో మేజర్గా నాన్ ఫైనైట్ వెర్బ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఏమిటవి? మోడల్ ఆక్సిలరీస్, MA మోడల్ ఆక్సిలరీస్, PA ప్రైమరీ ఆక్సిలరీస్. ఇవి 24 వెర్బ్స్. మీకు ఫైనైట్ వెర్బ్స్ అని చెప్పడం కోసం మరి హెల్పింగ్ వెర్బ్స్ చెప్పాలి కాబట్టి నేను డిస్కస్ చేశాను. ఖచ్చితంగా తెలియాలి మీకు ఇవి. దీని గురించి మనం డెప్త్లో తర్వాత మాట్లాడుకుందాం. మనం దీని గురించి చూస్తే ఫైనైట్ వెర్బ్స్ చూసినట్లయితే టెన్స్ ఉంటుంది, ఫామ్ ఉంటుంది. ఫామ్స్ అన్ని 6. టెన్సెస్ 3. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. 6 ఫార్మ్స్. సింపుల్ ఫార్మ్ ఆర్ ఇండిఫరెంట్ ఫార్మ్, past tense form, past participle form, present participle form, ing form, and infinitive. That is means 2 plus V1 కదా. Infinitive form, special form. I go. మరి హీ వచ్చినప్పుడు హీ గోస్ అంటాం. హీ గో అనం. ఖచ్చితంగా స్పెషల్ ఫామ్ దేనికోసం వాడతాం? ఇది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. సేమ్ మీనింగ్ మీకు. ఇక్కడ గోస్ అన్నా గో అన్నా ఒకటే అర్థం. కాకపోతే ఈ ఈ స్పెషల్ ఫామ్ని థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్తో వాడతాము. ఎందువలన? హీ, షీ, ఇట్. ఈ 3 కూడా మరి గౌరవం ఇవ్వాలి కదా. ఇంగ్లీష్ వాడు కూడా గౌరవం ఇచ్చాడు, తెలుగు వాళ్ళు మనం ఇస్తున్నాం. తాను ప్రథమ, ఎదుటి మధ్యమ, ఎక్కడో ఉత్తమ. ఎక్కడో ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. 3 పర్సన్స్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో. సేమ్ 3 పర్సన్స్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో 3 పర్సన్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. 3 పర్సన్స్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో కూడా 3 ఉన్నాయి కదా. ప్రథమ పురుష, ఫస్ట్ పర్సన్. మధ్యమ పురుష, సెకండ్ పర్సన్. ఉత్తమ పురుష, థర్డ్ పర్సన్. ఉత్తమ పురుష ఖచ్చితంగా మన దగ్గర లేనివాడిని గౌరవించాలి. ఆ గౌరవం కోసం ఏం చేస్తున్నాం? గో అనే వెర్బు ఐ గో, హీ గో అంటలా, హీ గోస్ అంటున్నాం. దట్స్ ఆల్. అదొక్కడే గుర్తుపెట్టుకోండి. వాడి తీరాలి. తప్పదు ఇంగ్లీష్లో అలా రాకపోతే. హీ గో టు మార్కెట్, రాంగ్. హీ గోస్ టు మార్కెట్. హీ డోంట్ నో ఎనీథింగ్, రాంగ్. హీ డజంట్ నో ఎనీథింగ్. సే ఐ డోంట్ నో ఎనీథింగ్. మీరు చెప్పుకోండి కావచ్చు ఐ డోంట్ నో ఎనీథింగ్ అని. హీ డజంట్ నో ఎనీథింగ్ అని చెప్పండి. హీ డోంట్ నో ఎనీథింగ్ అనకండి. హీ డజంట్ నో ఎనీథింగ్. ఆ డస్ అనే పదం ఎందుకు వస్తుంది ఇక్కడ? స్పెషల్ ఫామ్. ఆర్ యూ ఫాలోయింగ్, ఆల్ ఆఫ్ యూ? రైట్. I'll sit on the unmute the mics later. Let's interaction a while later. So, special form. This is for third person singular number. What are those? He, she, it. Third person singular number. This is 6 forms. Like that, you take verb take, took, taken, taking, to take, takes. Got it? Now let us come to the point. Be ready. Do, did, done, doing, to do. This is does. Special form does. GOES, goes. DOES, not does. Does. No, English paradigms are not true always. GOES, goes. DOES, does, not does. Does. Now let us go. Be ready. Be, was, been, being,
టు బి, బీస్ ఈజ్, ఇట్స్ నాట్ బీస్, బి బిఈఈఎస్ బీస్ కాదు, బి ప్లస్ ఎస్ఆర్ఈఎస్ అన్నాం కాబట్టి ఈజ్గా మారుతుంది. ఈజ్ అనేది ఇక్కడ మీకు థర్డ్ పర్సన్ బి అన్నిట్లో వచ్చేసరికల్లా బి ఫామ్స్లోనేమో ఈజ్, బి ఫామ్స్లో ఈజ్, హ్యావ్ ఫామ్స్లో హ్యాజ్, డూ ఫామ్స్లో డస్. దీస్ త్రీ. ఇక్కడ చూడండి, మళ్ళీ హ్యావ్ తీసుకోండి. బి ఫార్మ్స్ తీసుకున్నాం కదా, బి, వాజ్ ఆర్ వర్, అన్నిటికీ బీనే థర్డ్ పర్సన్. బీయింగ్, అన్నిటికీ బీయింగ్, ఎనీ పర్సన్ బీయింగ్, బీయింగ్ యువర్ ఫ్రెండ్ ఐ కాంట్ డూ దాట్. హీ బీయింగ్ మై ఫ్రెండ్ కాంట్ డూ దాట్. బీయింగ్ ఫర్ ఎవ్రీ వన్, బీయింగ్ వీక్ షీ వాజ్ హ్యాపింగ్ టు ద స్కూల్. Being rainy, it being rainy, I stayed indoors. For every person, first, second, third, for every person. Present participle being అలాగే వాడతాం, been, V3 gone అలాగే వాడతాం. ఈ రెండిట్లో మార్పు ఉండదు. రైట్. ఇన్ఫినిటివ్, see this. So be, was or were, been, being, to be, bees కాదు, is. చెప్పాను కదా, ఈజ్ రాసాను చూడండి ఒకసారి. ఈజ్. హ్యావ్ కొద్దాం. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్, టు హ్యావ్, హ్యావ్స్ కాదు, హ్యాజ్. ఇట్స్ నాట్ హ్యావ్స్, హ్యాజ్. హ్యావ్ ప్లస్ ఎస్ఆర్ఈఎస్ హ్యాజ్, బి ప్లస్ ఎస్ఆర్ఈఎస్ ఈజ్, డూ ప్లస్ ఎస్ఆర్ఈఎస్ డస్. సో దిస్ ఈస్ బి ప్లస్ ఎస్ఆర్ఈఎస్ ఈజ్, హ్యావ్ ప్లస్ ఎస్ఆర్ఈఎస్ హ్యాజ్, do plus s or es does. These three forms are special forms in English. In primary auxiliaries, do forms 6, have forms 3, be forms, do forms 3, be forms 6, have forms 3, do forms 3. Have forms, be forms 6, what are those? Be, is, am, or, was, were. These 6 only. Been, being are not finite forms. Similarly, do, does, did, done. Do, does, did, done. 3. And have forms, have, has, had. 3. So do forms 3 in English. Forget about doing. Present participles are not verbs. They are verbals. చెప్పాను మీకు. Seeing a tiger, he climbed a tree. ఎన్ని వెర్బులు ఉన్నాయండి అందులో? Seeing a tiger, he climbed, CLIMBED, he climbed a tree. ఇందులో ఎన్ని వెర్బులు ఉన్నాయండి? సీయింగ్, క్లైంబ్డ్, 2 వెర్బులా, 1 వెర్బా? 2 అంటారు. ఖచ్చితంగా 2 అంటారు అందరూ. 1 వెర్బే ఉంది, ఇది ఒకటే వెర్బ్. దిస్ ఈజ్ ఓన్లీ ద వెర్బ్. సీయింగ్ అనేది వెర్బల్, ప్రజెంట్ పార్టిసిపుల్, దానికి అర్థం లేదు. అది ఫైనైట్ వెర్బ్ కాదు. ఫైనైట్గా చాలా విచిత్రమైన విషయం, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఓన్లీ ఫైనైట్ వెర్బ్స్ హ్యావ్ ద 6 ఫార్మ్స్, ఆఫ్ విచ్ 4th one, present participle, past participle and infinitive. These 3 for non-finite. ఈ 3 కూడా non-finite. అంటే ఇంకా అవి ఎలా వాడతాం? నాన్-ఫైనైట్గానే వాడతాం. ఫైనైట్ వెర్బ్కి ఈ 6 ఫార్మ్స్ ఉంటాయి. బట్ ఈ 3 ఫార్మ్స్ నాన్-ఫైనైట్. వాడి పర్సనల్ నెంబర్ టెన్స్ ఉండదు. కాబట్టి ఇక్కడ అందుకోసం మనం ఇందాక మీకు చెప్తున్నాం, వీటిలో ఎక్కడ కూడా నేను ఇన్ఫామ్ని, బీ ఫార్మ్స్లో ఇన్ఫార్మ్స్ని పెట్టలా, హ్యావ్ ఫార్మ్స్లో హ్యావింగ్ పెట్టలా, డూ ఫార్మ్స్లో డూయింగ్ నేను డూ ఫార్మ్స్ అని అంటల్లా. డూ యొక్క డూయింగ్ డూ ఫార్మ్ కాదు, అది ప్రజెంట్ పార్టిసిపుల్ అని తెల ఉంచండి. డూ డస్ V1, డిడ్ V2, డన్ V3. అంతే. డూయింగ్ ఉంది ఇక్కడ, ఉంది, ఫామ్ ఉంది, కానీ ఇందులో మనం చేర్చట్లా. 12 మీకు ప్రైమరీ అబ్జర్వేషన్ అండి, 12, ఓన్లీ 12.
డూ ఫార్మ్స్ 3, అందులో డూయింగ్ చేయాల్సట్లా. హ్యావ్ ఫార్మ్స్ 3, హ్యావింగ్ చేయాల్సట్లా. బీ ఫార్మ్స్ 3, బీయింగ్ చేయాల్సట్లా. అవి ప్రజెంట్ పార్టిసిపల్ నాన్ ఫైనైట్. మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఈస్, యామ్, ఆర్, వస్, వర్, బి. 6. డూ, డస్. V1 డిడ్, V2 డన్. ఈ 3. హ్యావ్, హ్యాస్, V1. హ్యాడ్, V2. అగైన్ హ్యాడ్, V3. అక్కడ నేను హ్యావింగ్ పెట్టట్లా. కాబట్టి ఇక్కడ మీకు ప్రైమరీ యాక్సిలరీస్ అనేటువంటివి డూ ఫార్మ్స్ 3, హ్యావ్ ఫార్మ్స్ 3, బీ ఫార్మ్స్ 6, 12 ప్రైమరీ యాక్సిలరీస్. ఇవి చాలా సందర్భాల్లో ఫైనైట్ వెబ్స్గా వాడబడతాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ 12 కూడా 24 సహాయక క్రియల్లో చెప్పాను మీకు. ఎంటైర్ గ్రామర్ మొత్తంలో ఇంగ్లీష్ భాషలో 24 మాత్రమే సహాయక క్రియ, మిగిలినవన్నీ ఫైనైట్ వెబ్సే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 24 వెబ్లో ఫస్ట్ సెట్ ప్రైమరీ ఆక్సిలరీస్ దే ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ మెయిన్ వెబ్స్, హ్యావింగ్ 6 ఫార్మ్స్ లైక్ ఏ రియల్ ఫైనైట్. ఇప్పుడు రైట్ రియల్ ఫైనైట్ వెర్బ్ అది. గో, స్లీప్, రన్, ఈట్ ఇవన్నీ నిజమైన క్రియలు. వాటికి 6 ఫార్మ్స్ ఉన్నాయి. అలా రియల్ ఫైనైట్ లాగా 6 ఫార్మ్స్ని కలిగి ఉండి ఫైనైట్ వెర్బ్గా వాడబడేటువంటి సహాయ క్రియలు మొదటి 12. అవి యాక్చువల్లీ సహాయ క్రియలు. ఐ ఆమ్ రన్నింగ్, యామ్ హెల్పింగ్ వెర్బ్. ఐఎమ్ ఏ టీచర్, మెయిన్ వెర్బ్. ఇంకా అందులో వెర్బులు అదే మెయిన్ వెర్బ్, ఫైనైట్ వెర్బ్. ఐఆమ్ వీక్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ టీచింగ్, ఐఆమ్ టు టీచ్. ఇవన్నీ చూసారా, పక్కన అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ వస్తున్నాయి కానీ యామే వెర్బ్. ఇంక వెర్బ్ ఐఆమ్ టీచింగ్, ఐఆమ్ రన్నింగ్, అందులో యామ్ హెల్పింగ్ వెర్బ్. దానికి అర్థం లేదు, జస్ట్ టెన్స్ కోసం వాడాం. యాక్చువల్ మీనింగ్ ఏంటి? ఐఎమ్ రన్నింగ్ అనే అర్థం ఏంటండి? పరిగెడుతున్నాను అని చెప్పుకుంటాం. అలాగే ఐ హ్యావ్ ఏ క్లాస్, నాకు ఒక క్లాస్ ఉంది. హ్యావ్ అంటే అర్థం ఏంటండి? కలిగి ఉండుట. మరి ఐ హ్యావ్ బాట్ ఏ కార్, ఐ హ్యావ్ బాట్ ఏ కార్, ఆ వాక్యం చూడండి. ఐ హ్యావ్ బాట్ ఏ కార్ అర్థం ఏంటండి? నేను ఒక కారు కొన్నాను. మరి అక్కడ హ్యావ్కి అర్థం ఉందా? తీసిపడండి, ఐ బాట్ ఏ కార్, కరెక్ట్. కానీ హ్యావ్ ఎందుకు పెట్టాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, టెన్స్ కోసం వాడే హ్యావ్ని. ఇలాగా ఈ 12 ప్రైమరీ ఆక్సిలరీస్ దే ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ టెన్స్ అండ్ వాయిస్ ఆఫ్ ఏ ఫైనైట్ వెర్బ్. ప్రధాన క్రియ యొక్క ఏదైనా ఒక వాక్యాల్లో క్రియ యొక్క టెన్స్ని ఫామ్ చేయడానికి, వాయిస్ని ఫామ్ చేయడానికి ఈ 12 క్రియలు వాడుతూ ఉంటాం. అవి ఎలా వాడుతూ ఉంటాం, ప్లస్ వాటికి అవే ప్రధాన క్రియగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు నేను 2 వాక్యాలు చెప్తాను, జాగ్రత్తగా పేర్స్ చూడండి. ఐ హ్యావ్ ఏ క్లాస్, మెయిన్ వెర్బ్. ఐ పొసెస్ ఏ క్లాస్. ఐ హ్యావ్ ఏ కార్, పొసెషన్, నాకు ఒక కారు ఉంది. ఉండుట, కలిగి ఉండుట, హ్యావ్ మెయిన్ వెర్బ్. ఐ హ్యావ్ బాట్ ఇట్ రీసెంట్లీ, హ్యావ్ బాట్ ఇట్లో బాట్ కదా. ఐ హ్యావ్ సోల్డ్ ఇట్, ఈ మధ్యనే అమ్మేశాను. ఐ హ్యావ్ సోల్డ్ ఇట్ రీసెంట్లీ, సోల్డ్ యొక్క అర్థం ప్రధానం ఆ వాక్యంలో. హ్యావ్కి అర్థం లేదు, టెన్స్ కోసం వాడే పర్ఫెక్ట్ టెన్స్. బట్ ఐ హ్యావ్ ఏ క్లాస్, మెయిన్ వెర్బ్. ఐ హ్యావ్ సోల్డ్ ఇట్, హెల్పింగ్ వెర్బ్. ఐ డిడ్ మై వర్క్, మెయిన్ వెర్బ్. ఐ డిడ్ నాట్ గో దేర్, హెల్పింగ్ వెర్బ్. గో దేర్, గో మెయిన్ వెర్బ్, డిడ్ హెల్పింగ్ వెర్బ్. I am here, I was yesterday here, they were there, they were there yesterday, main verb. They were buying some goods, some vegetables, helping verb. ఇవన్నీ వెర్బ్స్లో మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు సహాయక క్రియలు ఈ 12 కూడా దే ఆర్ యూజ్డ్ బోత్ యాజ్ మెయిన్ వెబ్స్ యాజ్ వెల్ యాజ్ హెల్పింగ్ వెబ్స్. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. మొత్తం క్రియల్లో, ఇంగ్లీష్లో మొత్తం క్రియల్లో కొన్ని వందల వేల వెర్బులు ఉన్నాయి, లక్షల వెర్బులు ఉన్నాయి, 10 లక్షల పదాలు ఇంగ్లీష్లో ఉన్నాయని చెప్పని లింగ్విస్టులు ఎవరో చెప్తున్నారు. ఓకే, మీకు అందులో ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, ఇవన్నీ నౌన్స్ లిమిటెడ్, కానీ వెబ్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి. 3-4 లక్షల పైన ఉంటాయి. వాటి డెరివేషన్స్ అన్నీ కలిస్తే మిగిలిన వెర్బులు ఏర్పడతాయి. సో ఈ వెర్బ్ అన్నిటిలో 24 వెర్బులు మాత్రమే హెల్పింగ్ వెబ్స్. ఈ 24లో ఫస్ట్ సెట్ ప్రైమరీ ఆక్సిలరీస్ ఉన్నాయి. ఇవి ప్రధాన క్రియలుగా, సహాయక క్రియలుగా రెండింటిగా వాడబడుతూ ఉంటాయి. యాక్చువల్లీ హెల్పింగ్ వెబ్స్ ఆ సెట్ అది 24 హెల్పింగ్ వెబ్స్. బట్ ద ఫస్ట్ సెట్ ప్రైమరీ ఆక్సిలరీస్ దే ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ both as finite verbs as well as helping verbs.
సహాయక క్రియలను వాడబడతాయి, ప్రధాన క్రియలు కూడా వాడబడతాయి. ఆ ఒక్క 12 ఫస్ట్ 12. మిగిలిన 12 కూడా మోడల్ యాక్టివిటీస్. మోడల్స్ అంటాం సింపుల్గా. కెన్ కుడ్, షల్ షుడ్, విల్ వుడ్, మే మైట్, మస్ట్, ఆట్, OUGHT 2తో వెళ్తుంది. ఆట్ 2, ఆట్, నీడ్, NEED, నీడ్, డేర్, DRE, డేర్. ఈ నీట్ అండ్ డేర్ ఇవి కూడా ప్రధాన క్రియలుగా వాడతాం, తర్వాత డిస్కస్ చేద్దాం. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ మోడల్ యాక్టివిటీస్లో ఉండేటువంటి 12లో నీడ్ అండ్ డేర్ అనేవి జస్ట్ లైక్ ఫైనైట్ వెర్బ్ లాగా, జస్ట్ లైక్ ప్రైమరీ యాక్సిలరీస్ లాగా ప్రధాన క్రియలు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాయి. బట్ రిమైనింగ్ 10 మాత్రం దే ఆర్ ఆల్వేస్ హెల్పింగ్. దట్స్ ఆల్. ఆల్వేస్ హెల్పింగ్ మీన్స్ ఇండిపెండెంట్, డిపెండెంట్. సొంతంగా వాటికి అర్థాలు ఉండవు, పక్కన ఒక ప్రధాన క్రియ ఉండాల్సిందే. గట్ ఇట్ ఫ్రెండ్స్? పక్కన ప్రధానంగా ఉండాల్సిందే. దెర్ ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ వెబ్స్. గుర్తుపెట్టుకోండి, మోడల్ ఆక్సిలరీస్ ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ వెబ్స్. ప్రైమరీ auxiliaries are both helping and main verbs, finite verbs. Right. Now, this is the class. See, this notes is like this. Simple present tense lo subject plus V1, I told you. Now, you got the point V1, first form. If you take example, like, friends, I go, or I eat. I eat, subject I, eat, verb V1. Present simple, simple present tense, simple present tense. Structure is subject will be V1. When you use this tense, you take now adjuncts. What are adjuncts ఏమిటంటే? Say this. So we can take this. This is seeing a tiger, he climbed a tree. I told you, no, only one verb. This is participle. Participles are not verbs, verbals. Only one verb is there. This is not a verb. Because you can use any number. ఈ సీయింగ్తో మీరు ఏ టెన్స్లో ఏ పర్సన్ వాడినా అది మాత్రం మారదు. Seeing a tiger, he is climbing a tree. Seeing a tiger, they are climbing a tree. Seeing a tiger, he climbed a tree. Seeing a tiger, they climbed a tree, you climbed a tree, I climbed a tree. For every person, any tense, ఇది మాత్రం మారదు. ఎందువలన? నాన్ ఫైనైట్. అది వెర్బ్ కాదు. ఈ సెంటెన్స్లో ఒకే వెర్బ్ ఉంది. చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ పార్టిసిపుల్స్ వెర్బ్స్ కాదు. రైట్? నో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. See this. Watching TV, sipping tea, enjoying the drizzle, enjoying the drizzle, enjoying the drizzle. I stayed indoors. I stayed indoors. So, friends, watching TV, sipping tea, enjoying the drizzle through the window pane. I stayed indoors. మంచి టీవీ చూస్తూ, వేడి వేడి టీ తాగుతూ, బయట ఉన్నటువంటి వర్షపు చినుకులు ఎంజాయ్ చేస్తూ నేను ఇంట్లోనే ఉండిపోయాను. ఇందులో ఎన్ని వెర్బ్లు ఉన్నాయండి? కెన్ యూ సే హౌ మెనీ వెర్బ్స్ ఆర్ హియర్? ఓన్లీ వన్ వెర్బ్, స్టేడ్. దట్స్ ఆల్. ఎంజాయింగ్, సిప్పింగ్, వాచింగ్. ప్రజెంట్ పార్టిసిపల్స్, దే ఆర్ పార్టిసిపల్స్, పార్టిసిపల్ ఫ్రేజెస్. మీరు ఇవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి. నో చేంజ్ ఇన్ మీనింగ్. I stayed indoors, watching TV, sipping tea, and enjoying the drizzle. ఇక్కడ చూడండి, seeing a tiger, he climbed a tree. ఇదంతా పట్టుకొచ్చి వాక్యం చివరిలో పెట్టండి. He climbed a tree, seeing a tiger. మీనింగ్ మారలా. He climbed a tree, seeing a tiger. No change in meaning. ఈ పార్టిసిపల్ ఫ్రేజ్ని ఎక్కడ పెట్టినా ముందుంచా మారలా. ఎందువల్ల? ఇట్స్ ఎ ఫ్రేజ్.
సెంటెన్స్లో ఎక్కడైనా వాడుకోవచ్చు అర్థాన్ని బట్టి. ఉన్న వెర్బ్ ఒకటే, క్లైమ్డ్. ఇవి ఒకే వెర్బ్. ఇవన్నీ కూడా పార్టిసిపల్ ఫ్రేజెస్. దే ఆర్ నాట్ ఫైనైట్ వెర్బ్స్. దే డోంట్ హ్యావ్ పర్సన్, నంబర్ అండ్ టెన్స్. ఓన్లీ వెర్బ్ ఈస్ స్టేడ్, రైట్. సో ఇక్కడ మనం ఈ సింపుల్ ప్రజెంట్ తెలిసినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V1 అన్నాం కదా, ఐ ఈట్. దిస్ ఈస్ V1. ఇది వాడేటప్పుడు, ఈ టెన్స్ వాడేటప్పుడు మీరు ఈ టెన్స్ సార్ V1 ఎప్పుడు వాడాలి అని వస్తే మీకు ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ప్లీజ్. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. రెగ్యులర్లీ అంటే మీరు ఇక్కడ దీని హెడ్డింగ్ ఏం పెడతా ఉంటే ది యాడ్జెంట్స్ రాసుకోండి. ఇది ది యాడ్జెంట్స్ ఆర్ ది కామన్ adverbial particles that are often used OFTEN often అని కూడా అంటారు కొంతమంది, often అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు, బట్ often, that are often used with this or with the present simple or simple present. Simple present tense or, see this, the adjuncts are the common adverbial particles that are often used with the simple present tense or. ఇవి తెలిస్తే మీకు ఏమవుద్ది? ఐ డాష్ టు మార్కెట్ ఎవ్రీ సండే అంటాడు. ఎవ్రీ సండే అదే పార్టికల్. అప్పుడు ఏమవుద్ది? ఐ గో టు మార్కెట్. గో రాయాలి, బ్రాకెట్లో గో ఇస్తాడు, గోనే రాయాలి. ఎందువల్ల? ఇట్ ఎక్స్ప్రెసెస్ రెగ్యులర్ యాక్షన్, రెగ్యులర్ రొటీన్ వర్క్. ఆ రొటీన్ వర్క్ ఇచ్చేస్తుంది. సో మనకు ఆ యూజెస్లో ఈ పార్టికల్స్ని బట్టి 80% టెన్స్ని మనం పెట్టచ్చు. ఇందులో ప్రజెంట్ సింపుల్లో ఎక్కువగా వెర్బులు ఎప్పుడు వస్తాయి? ఇవి ఉంటే ఎక్కువగా ప్రజెంట్ సింపుల్లో ఉంటాయి. ఏమిటివి? నార్మల్లీ, యూజువల్లీ, ఆఫెన్, నౌ అండ్ దెన్, ఆల్వేస్. ఇది మిగిలిన టెన్స్లో కూడా రావచ్చు. ఆల్వేస్, ఎవ్రీ డే. మీరు ఇక్కడ ఎవ్రీ డే బదులుగా ఎవ్రీ వీక్, ఎవ్రీ డే ఉంది కదండి, ఎవ్రీ వీక్. ఎవ్రీ వీక్, మంత్, ఇయర్ ఏదైనా రాసుకోవచ్చు అలాగా, ఎవ్రీ వీక్. ఓకే. సో ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, సెల్డమ్. అంటే అరుదుగా. సెల్డమ్, హార్డ్లీ, రేర్లీ, నవ్ అండ్ దెన్ రాసుకున్నాం కదండి. ఫైన్. ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, సెల్డమ్, హార్డ్లీ, రేర్లీ, ఎవ్రీ ఆఫెన్,
every often. Okay. Normally, usually, seldom, rarely, hardly. Now, see, these are the most commonly used adjuncts in or with simple present tense. ఒక 4 ఎగ్జాంపుల్ చూడండి. He seldom comes to my house. He dash come. Seldom. To my house. This is the sentence given, for example. Seldom ఉంది, ఖచ్చితంగా కమ్స్ పెట్టేసుకోవడమే. COMES. He seldom comes to my house. అంటే అరుదుగా. అలాగే often she often dash go to temple. ఇక్కడ ఆఫర్ ఉంది కదండి. సో we should put స్పెషల్ ఫామ్ షీ కదా, గోస్, GOES. షీ ఆఫెన్ గోస్ టు టెంపుల్. మనం ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 అనే స్ట్రక్చర్ వాడతాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ఈ స్ట్రక్చరే వాడతాము. దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాము. ఈ అడ్వర్బియల్స్ లేదా అడ్వర్బియల్ పార్టికల్స్ ఇవి ఉన్నప్పుడు టెన్స్ ఈజ్ 80%, ఐ డోంట్ సే 100%, 80% సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎందువల్ల ఆల్వేస్ ఉందండి. ఈ ఆల్వేస్ అనేది ఏ టెన్స్ అని వాడతాం మనం. షీ ఆల్వేస్ కేమ్ టు మై హౌస్ ఇన్ దోస్ డేస్. షీ ఆల్వేస్ కేమ్ టు మై హౌస్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో మా ఇంటికి తరచు ఎప్పుడూ వస్తూ ఉండేది. ఓల్డ్ హ్యాబిట్ని చెప్పడానికి కూడా ఆల్వేస్ వాడతాం. ఓకే. హీ ఆల్వేస్ వెంట టు లైబ్రరీ. అతను ఎప్పుడు లైబ్రరీకి వెళ్తూ ఉండేవాడు. హీ ఆల్వేస్ వెంట టు లైబ్రరీ వెన్ హీ వాజ్ ఎ చైల్డ్. అప్పుడు కూడా ఆల్వేస్ వాడుతున్నాం. షీ ఆల్వేస్ కంప్లైంట్స్. మళ్ళీ ఎప్పుడు ఈమె లక్షణం అది, ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూనే ఉంటుంది. షీ ఆల్వేస్ కంప్లైంట్స్. ఆ కంప్లైంట్స్ మళ్ళీ సింపుల్ ప్రెజెంట్. కంప్లైండ్ పాస్ట్. వెంట టు టెంపుల్ ఇన్ ద పాస్ట్. గోస్ టు టెంపుల్ ప్రజెంట్లో. నవ్వు వెళ్ళలేదని అర్థం. షీ ఆల్వేస్ వెంట్ టు టెంపుల్ ఇన్ ద పాస్ట్. షీ ఆల్వేస్ గోస్ టు టెంపుల్ స్టిల్ ఎవ్రీడే. అంత తేడా ఉంది. సో మీరు జనరల్గా కాంటెక్స్ట్ని బట్టి మీరు చిన్న చిన్న పదాలు, ఇవన్నీ పెద్ద పదాలు కూడా కాదు, సెంటెన్స్ యొక్క అర్థాన్ని మీరు పట్టుకుని వెళ్ళాలి. అడ్వర్బియల్స్ని ముందు ఐడెంటిఫై చేయాలి. మన గ్రామర్లో కొన్ని అడ్వర్బ్స్ ఉన్నాయి. ప్రతి దానికి అడ్వర్బ్స్ లిస్ట్ ఉంటుంది. అవి చూసుకుని మనం ముందుకెళ్తే సరిపోతుంది. సో ప్రజెంట్ ఇండెఫినెట్లీ వచ్చేవి ఇవి. హోప్ యూ హ్యావ్ నోటెడ్ డౌన్. నేర్చుకున్నారండి. సో నోట్ చేశారా? ఇవి నోట్ చేసుకోండి. సో లెట్ us హ్యావ్ ఎ బ్రూడింగ్. ఇవాళ మనం కొంచెం బ్రూడింగ్ చేసుకుందాం. ఎక్కువగా చెప్పుకొని మీరు మర్చిపోయి రాసుకోకుండా కాదు. లెట్ us హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ సమ్మరీ, ఏ బర్డ్స్ ఐ వ్యూ. లెట్ us హ్యావ్ సమ్ రూమినేషన్. Let's have some recapitulation of so far what's over. Let's find out. రాసుకున్నారా? Tense and form difference, participles, all we have taught today. Any doubts? Finite verb. A finite verb is controlled by person, number and tense. Non-finite is not controlled. It doesn't have person, number and tense. Right. Just pose any questions if we have. Let us have a recapitulation. You will have the notes for all these things. Don't worry. Anybody? Any doubts? Yes. Will you teach us noun forms as well? Yes. In correction of sentences, we can go to the noun forms. Parts of speech. Actually, parts of speech topic is not there in exam. You know that? As I showed you, see, friend, we have only these are the topics you know very well. See, seen on the screen. We don't have parts of speech, but for completing these topics successfully, I refer to the parts of speech or any topic of grammar
spontaneously. But no, parts of speech, it takes definitely a lot of time. We don't have time. But the topics are not there in this syllabus. No words are there, then given exercises on the parts of speech. Okay. Please obey your parents. Obey. Noun form of obey is obedience. So using obedience, you have to write. Okay, sir. Thank you. Nice. Okay. God bless you. Press writing, yeah. Everything, all the topics. Press writing, expansion, letter writing, everything I will teach you in detail. Very clearly, along with the notes, don't worry. Surely, everything. Thank you. Thank you. God bless you. Any more children? Any more doubts, students? Yes, you will receive the notes also. Thank you. Thank you. Yes, pressure rating, expansion of proverbs, every topic, seen on the screen, prescribed for your exam will be covered successfully, along with the notes. And of course, along with explanation, as I did now. Thank you. God bless you.